హాయ్ హలో అందరికీ లక్ష్మీ లడ్డు 22 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో తొందరగా చాలా ఈజీగా 5 మినిట్స్లో తయారు చేసుకునే చెగోడీలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ కప్పు వరిపిండి, అరకప్పు మైదా, గంట క్రితం నానబెట్టుకున్న శనగపప్పు, కలర్ కోసమని నేను పసుపు తీసుకున్నాను. ఫుడ్ కలర్స్ అవి నేను వాడను, అందుకని టేస్ట్కి సరిపడా కారం, మీ రుచికి సరిపడగా సాల్ట్, అంతే. తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? మా ఛానల్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. స్టవ్ వెలిగించుకొని కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇలా కొలుసుకొని అందరికీ మెజర్మెంట్ కరెక్ట్గా రావాలని చెప్పి అన్ని మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగోండి, ఒక కప్పు వేసాను కదా, ఇవి అరకప్పు. ఇవి మరుగుతున్నప్పుడే టేస్ట్గా రుచికి సరిపడగా సాల్ట్, కారం వేసేసుకోవాలి. నేను ఆశీర్వాద్ కారపొడి వాడుతున్నాను. ఇదైతే కలర్ కూడా బాగా వస్తుంది కదా, ఇంకా ఫుడ్ కలర్ అది ఏం వాడవసరం లేదు. నేనైతే ఒక స్పూన్ వేసాను, కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని. ఇది మరుగుతున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఇవి మరుగుతుంది కదా, ఇదిగోండి నీళ్ళు మరిగిన తర్వాత మంట కొంచెం తగ్గించేయండి. చిన్న మంట మీద పెట్టండి. పెట్టేదిగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది కొద్దిగా ఇలా దీనిపైన వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే, మంట తగ్గించేసి, నేనైతే ఆయిలే వేస్తున్నాను. ఇదిగోండి, చిన్న గరిటెతో ఒక గరిటె ఫుల్గా కొద్దిగా వేసాను. బటర్ ఉంటే బటర్ వేయచ్చు. ఇలా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇదంతా ఇలా మెత్తగా ఉడికిపోద్ది. ఇదంతా ఇలా మూత పెట్టేసుకోవటమే. ఇదిగోండి, అయిపోయింది. ఇది చల్లారేంత వరకు ఇలా వదిలేయాలి. స్టవ్ కూడా ఆపేసాను. ఇది చల్లారిన తర్వాత చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి, సరేనా? ఇది చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈ పొడి ఉండలంతా లేకుండా చపాతీ ముద్దలాగా ఒత్తేసుకోవాలి. చల్లారి పెట్టేసుకుందామా ఇప్పుడు? ఇదిగోండి, ఇలా చల్లారి పెట్టేసుకొని ఇదిగో ఇలా చపాతీ ముద్దలాగా ఒత్తేసుకోవాలి. చల్లారిపోయింది. గ్యాస్ గమని కట్టలేదు, గ్యాస్ పోతుంది, గ్యాస్ లీక్ అవుతుంది చూడు. ఇది ఇలా చపాతీ ముద్దలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని మనకి ఎంత పెద్ద చేగోడీలు కావాలో ఆ సైజులోని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని
పప్పులో వేసుకోవాలనుకుంటే పప్పులో వేసేసుకోవచ్చు. ఈ పిండిలోని పప్పు వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇదిగోండి. ఇదిగోండి చూడండి. ఇదిగో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని వద్దు. ఇదిగోండి. ఇలా అంటుకోకపోతే ఇలా పప్పులో ఇలా అంటించేసుకుంటే పప్పు చేయగోళ్ళు రెడీ. ఓకే. ఇదిగోండి ఇవి అయిపోయాయి కదా. ఇప్పుడు వేయించుకోవడానికి కళాయి వేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి నూనె మరిగిపోయింది. మా చేగోడీలు కూడా రెడీ. పిల్లలకి బ్రేకులు పెట్టడం కోసం కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలకి బ్రేకుల కోసం కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, షేప్లు అయితే మారిపోతున్నాయి. షేప్లు అయితే అడక్కండి. స్లిమ్లో పెట్టే వేయించుకోండి. హైలో పెట్టేస్తే లోపల బయట ఎగుతుంది కానీ లోపల ఉడకదు. టెస్టింగ్ కోసం ఫస్ట్ ఒక చెగోడి చేశాను చూడండి. చిట్టి చిట్టి చెగోడి.